అయితే ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ అన్ని దగ్గర గెలిచి తీరుతుంది. అయితే ఇక్కడ ఒకటి జరుగుతుంది ఏంటంటే, అక్కడ ఎవరైతే వైసీపీకి సంబంధించిన నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి ఆ పోలింగ్ దాంట్లో ఓటింగ్ వేయించుకుంటున్నారు అనే ఒక వార్త హల్చల్ చేస్తుంది. నిజమే అంటారా? ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఒకటి, ఎక్కువ చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీనతలు, అంటే కార్పొరేటర్లు వాళ్ళు ఇంకా కొండా పేరు ఉంది కదా, అధికార పార్టీతో బాగుందాం అనే ధోరణి ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ వెనక్కి తీసుకున్నారు. గుడ్. చాలా చోట్ల జరగలేదనుకో, ఇంకొంత ఫోర్స్ గడ వెళ్ళినట్టుగా తిరుపతి లాంటి జరిగిన పరిణామాలు కనపడతాయి. ఎందుకు అంటాం ఫోర్స్ అని? ఇప్పుడు ఉదాహరణకు ఒక 15-20 మంది దాకా ఐచ్ఛికంగా నిలిపినారు. వాళ్ళకి 26 ఓట్లు వచ్చినాయి ఈరోజు తిరుపతిలో. దాదాపు నాకున్న అవగాహన మేరకు 19-18 మంది దాకా వాళ్ళు ఐచ్ఛికంగానే తెలుగుదేశం వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం బెదిరిస్తే పోయిన వాళ్ళు కాదు. అది నాకున్న అవగాహన. ఇంకా ఎమ్మెల్యే ఒక ఓటు ఆయన వాళ్ళకు ఉంది, వేశారు. ఒక అభ్యర్థి వాళ్ళ ఒక పార్టీ కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ గెలిచింది వాళ్ళ సొంత కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ. 2 పోను మిగతా 18-19 వైసీపీ నుంచి ఐచ్ఛికంగానే వెళ్ళారు. నేనైతే నమ్ముతా దాన్ని. అయితే అదే సమయంలో ఒక 5-6 మందిని ఫోర్స్ చేసినట్టుగా జరిగిన పరిణామాలు బట్టి అర్థం. అది వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధం, తెలుగుదేశం చేసుకున్న స్వయంకృతాపరాధం. ఏం జరిగిందో నాకు తెలియదు. స్వయంకృతాపరాధం ఎందుకంటాను? డిప్యూటీ మేయర్గా వైసీపీకి ఒక అభ్యర్థిని పెట్టారు. తెల్లారితో వాళ్ళు బిల్డింగ్స్ లో నామ్స్ లేవని అధికారులు వెళ్ళి కొట్టడానికి పోయినారు. సాయంత్రానికి ఆయన తెలుగుదేశంలో జరిపినారు. బిల్డింగ్ కొట్టడం ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని ఫోర్స్ అంటారా ఏమంటారా? అంటే కళ్ళకు కనిపిస్తున్న సత్యం. కనీసం స్వయంకృతాపరాధం ఎందుకంటారంటే, పోయినారు, ఆయన భయపడ్డాడు అనుకుందాం కాసేపు, 2-3 రోజులను చేర్చుకోవడం ఉంటే బాగుండేది కదా. అంటే తెల్లారితో మనం పోయినాము, సాయంత్రాన్ని చేర్చుకుంటే సమాజం చూస్తుంది కదా, మరీ రెడ్డి నాయుడు దొరికిపోతాం కదా అనే భావన కూడా లేకుండా చేర్చుకున్నారు, కండువా వేసేసినారు. ఏమనుకుంటారు సమాజం? ఈ రకంగా జరిగింది. 2, ఇంకో 4 తీసుకెళ్లారు అనేది ఒక సమాచారం వాళ్ళు ప్రకటించారు. అంటే తీసుకెళ్లారనే దానికి రికార్డెడ్ ఉన్నాయి. ఏంటి, బస్సులో ఉన్న పోయిన వాళ్ళే వెళ్ళిపోయినారు, అంటే ఓటు వేయడానికి వైసీపీ తరపు పోయిన వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వీడియో రికార్డు పోయినారు కదా, గుమ్మన ఉండొచ్చు కదా, వాళ్ళు ఒక వీడియో రికార్డు చూపించారు. ఏమని? బస్సులో వెళ్ళాము, అంటే బస్సులో ఎందుకు వెళ్ళారు? వైసీపీ ఓటు వేయడానికే కదా వెళ్ళాము, అక్కడ భయానక వాతావరణం చూసి భయపడిపోయి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయినాము అన్నారు. అంటే అక్కడ భయానక పరిస్థితి ఎవరు సృష్టించారు? వైసీపీలు సృష్టించారా, బయట సృష్టించారా? ఎవరు సృష్టిస్తారు? వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత అది కూడా ఎట్లా చేసినారు? మన వైఎన్ఆర్ గారు రికార్డెడ్ అని చెప్పారు. నెక్స్ట్ అని చెప్పడం, ఒకే ప్రూఫ్ కింద మాట్లాడడం, ఇవన్నీ చేశారు. అది కూడా ఒకటే, నాకు ఒక ఎల్ఐసి పాలసీ ఉంది, అలాగా నన్ను ఎవరు కొట్టలేదు, నేను సేఫ్ ప్లేస్ లో, అన్ని ఒకే డైలాగ్ నలుగురిది చెప్పించినారు. చివరకు వాళ్ళు ఇప్పుడు ఓటేసినారు. ఏటేసి మళ్ళీ 3-4 వచ్చేసి కారునాకడి కాలు పట్టుకొని, అయ్యో బాబు నన్ను కొట్టారు, తిట్టారు కాబట్టి ఓటేసి వచ్చామని చెప్పారు. ఇంకా ప్రజలు అనుకోరా? కాబట్టి ఇట్లాంటి చర్యల వల్ల తెలుగుదేశం పార్టీ పబ్లిక్ గా ప్రజల ముందు గెలిచింది తెలుగుదేశం, కానీ రాజకీయంగా ఓడిపోయింది. ఓడిపోయింది వైసీపీ, రాజకీయంగా గెలిచింది ఈ తిరుపతి వరకు. ఎందుకు? మీరు చేసిన ఇప్పుడు నేను 26 మంది వాళ్ళు చేసిన వాళ్ళలో నేనే చెప్తున్నాను, ఈ 4 ప్లస్ ఎమ్మెల్సీ కిడ్నాప్ అంటున్నారు. ఆయన అదేం కాదు, నేను హాస్పిటల్లో ఉంటున్నాడు. హాస్పిటల్లో ఉన్న ఓటేసి వెళ్ళిపోవచ్చు కదా. ఒక ఎమ్మెల్సీ వార్తలు, 4 కార్పొరేటర్లు, శాఖరెడ్డి, 5 మంది, ఈ 5-6 మంది, ఈ 6 మంది కాకుండా మిగతా 18 మంది, 18 మంది ఎక్కువ, 6 మంది ఎక్కువ, 18 మంది ఎక్కువ, 18 మంది ఐచ్ఛికంగానే పోయినారు, నేను నమ్ముతా. ఈ 6 మంది ప్రెజర్ వల్ల మొత్తం 26 మందిని అట్లే తీసుకోపోయినారు అనే అభిప్రాయంకి వచ్చేసినారు. ఆ రకంగా వాళ్ళ చర్యలు, వాళ్ళ వ్యవహరించిన తీరు వల్ల ఖచ్చితంగా ఎన్నికల్లో అధికార పార్టీ అధికారాన్ని బలప్రయోగం చేసిందన్న భావన కలగడానికి దారితీసింది. ఇది ఆ రకంగా వైసీపీ ఓడిపోయి గెలిచింది, తెలుగుదేశం గెలిచి ఓడిపోయింది. అంటే ఈ ఒక్క విషయంలోనే కాదండి, ఏపీ అంతటా కూడా ఇటువంటి అంటే కిడ్నాపులు చేయడం, భయపెట్టడం, బెదిరించడం ఇదే జరుగుతుంది అంటూ కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు. నిజంగానే ఏపీలో అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు టీడీపీ అట్లా చేస్తుందని మనం అనుకోవాలి? తిరుపతిలో కిడ్నాప్ లేకపోతే బెదిరించారు కనపడతా ఉంది. మిగతా ప్రాంతాల్లో అవేం కనపడలేదు, కానీ వైడి కనపడతా ఉంది కదా. మాస్గా అసలు అభ్యర్థి లేని చోట అభ్యర్థికి వెళ్ళడం. నెల్లూరులో కలిసి తెలుగుదేశం అభ్యర్థి లేరు, కానీ తెలుగుదేశం గెలిచిపోయింది. రెండో విషయం, పార్టీ విప్పులు ఉంటాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు దీనికి మనకు జ్ఞానోదయం చేయాలి. అది 60 రోజులు హాజరైతే సస్పెండ్ అయిపోతారన్నట్టు కదా.
విప్పు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉంటాం. నేను విప్పు జారీ చేస్తాను నీకు. మీరు స్వర్ణ గారు మీరు గెలిచారు, ఈరోజు సభకు రావాలి, సభలో ఫలానా అభ్యర్థికి ఓటేయాలి, సభకు ఖచ్చితంగా రావాలి, ఫలానా అభ్యర్థికి ఓటేయాలి, నేను విప్పు జారీ చేస్తాను. ఆ విప్పు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్లో గెలిచిన వాళ్ళు ఇప్పుడు తిరుపతిలో, నెల్లూరులో అభ్యర్థి లేడు, పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఏ లెవెల్కి ఎట్టేస్తారు? 2, తిరుపతిలో గెలిచిన తెలుగుదేశం ఒకే అభ్యర్థి, నేను పోటీలో ఉంటాను అని ఆయన చెప్పుకోవడానికి లేదు, ఎవరెవరు బలపరచాలి, ప్రతిపాదన ఒకరు చేయాలి, 2-3 బలపరచాలి. ఆయనకు బలపరిచేందుకు మనిషే లేడు, ప్రతిపాదించేందుకు మనిషే లేడు. ఎవరు బలపరిచినా ఎవరు చేసినా టెక్నికల్ గా వైసీపీ వాళ్ళు చేయాలి. వాళ్ళందరికీ విప్పు జారీ చేస్తున్నారు. ఏమని? మనం ఓటేయండి, పలానా లడ్డు భాస్కర్ రెడ్డికి ఓటేయండి అని చెప్పున్నారు. వాళ్ళు వీళ్ళు విప్పు ఉల్లంఘించినట్టే కదా, ఇవాళ యాక్షన్ తీసుకోవాలి కదా. మరి రఘురామకృష్ణ గారు చెప్పాలి దీని ఏమంటారు అంటే, 60 రోజులు రాకపోతే అయిపోయింది బోల్వేని వ్యవస్థ అన్నాడు కదా, అంత రూల్స్ బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన చెప్పాలి దీనికి మనం క్లారిటీ ఇవ్వాలి ఎట్లుంటుంది రూల్స్ అని. డిస్క్వాలిఫై చేయలేదు అంటే ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ తరహా ప్రోత్సాహం ఎన్మాస్ గా ప్రతి చోట, నెల్లూరు, హిందూపూర్ అన్ని చోట్ల వచ్చారంటే బెదిరించి వచ్చారని మాత్రం నేను అన్నాను. కానీ ప్రలోభాలకు గురైనారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. 18 మందిని ఎవరు బెదిరించలా, తిరుపతిలో 18 మందిని బెదిరించలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళే పోయారు. ఎందుకు పోయింటారు? నేనంటి వరకు వైసీపీలో ఈరోజు పోయినారంటే ఏదో ఆశించే పోయింటారుగా, లేదా ఏదో తప్పు చేసామని భయపడిపోయింటారుగా. అంటే ఏదో అధికారాన్ని ఆశించిపోయిన వాళ్ళే కదా వీళ్ళందరూ. ఇది కూడా తప్పే కదా, కిడ్నాప్లు, కొట్టడాలు మాత్రమే రాజకీయాల్లో తప్పు కాదు. వాళ్ళు ఏదో ఆశించి మీ దగ్గరకు వస్తే మీరు ఆహ్వానించడం కూడా రాజకీయాల్లో అనైతికం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదో తొందరపడింది. ఇంకొంతకాలం ఆగుంటే ఎలక్షన్ వచ్చేస్తుంది, రైట్ రాయల్ గా గెలుచుకోండొచ్చు, ఎట్లా అధికారం ఉంది, మంచి మెజారిటీ ఉన్నాయి, ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి సహజంగా మీకు అనుకూలంగా ఉంటుంది వాతావరణం. కాబట్టి ఆ అవకాశాన్ని వాళ్ళు సరిగ్గా చేయలేదని నాకు అనిపిస్తుంది.